నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. డాక్టర్ కావాలనుకుంటున్నారా? ఇండియాలో సీట్ రాదేమోనని దిగులు చెందుతున్నారా? నీట్లో ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారా? విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అవకాశాలు కల్పిస్తుంది. కెనీ అబ్రాడ్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతురాజు కనకాచారి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. 15 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులని ఉన్నతంగా తీర్చిదిద్దిన కనకాచారిని అడిగి విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యపై ఉన్న సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు మెడికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుండగా మీరు ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ అమెరికాని ఓకే అండి, గుడ్ క్వశ్చన్. నేను ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ అమెరికాను ఎంబీబీఎస్ కోసం ఎన్నుకోవడానికి ప్రధానంగా మా బాబు 2014లో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి 919 మార్కులతోని ఎంసెట్లో 9000 ర్యాంక్ వస్తే ఒక 1 మార్కులో సీట్ మిస్ అయిందని చాలా బాధపడుతుంటే కంపల్సరీ నేను మెడిసినే చేస్తే ఇంకా వేరే ఏది చేయను, ఇది చదివితేనే ఇది చదువుతా, లేదంటే నాకు ఇంకా వేరే గత్యంతరం లేదని మొండిపాటు పట్టుకొని కూర్చుంటే మా అబ్బాయిలో ఉన్నటువంటి డిజైర్ను, ఫైర్ను అర్థం చేసుకుని ఒక పేరెంట్గా ఇక్కడ ఇండియాలో ఎట్లా సీట్ రావట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్లోకి పోయి ఏదో ఒక ఫారిన్ కంట్రీలో చదివిద్దామని చెప్పి అన్ని ఫారిన్ కన్సల్టెన్సీలు, అన్ని ఫారిన్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ గురించి నెట్ ద్వారా, బయట ఫ్రెండ్స్ ద్వారా, ఇంకా సర్కిల్ ద్వారా, అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ద్వారా తెలుసుకొని ఫిలిప్పీన్స్ ది బెస్ట్ అని చూస్ చేశాను. ఫిలిప్పీన్స్ బెస్ట్ అని చూస్ చేసుకోవడానికి నాకు ప్రధానంగా అక్కడ కనబడే ఒక 3 కారణాలు. అందులో ఫస్ట్ వెదర్ వచ్చేసి ఫిలిప్పీన్స్ వెదర్ ఇండియన్ వెదర్ సేమ్ ఉంటుంది. 19 డిగ్రీస్ టెంపరేచర్ నుంచి 39 డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఉంటుంది. అంటే వైజాగ్లో ఐలాండ్స్, మనీలా అనేది ఒక ఐలాండ్, అక్కడ వైజాగ్లో ఎట్లా ఉంటుందో హ్యూమిడిటీ తేమతో కూడుకున్నటువంటి పట్టణం, సేమ్ వెదర్ ఉంటుంది. రెండోది వచ్చేసి అక్కడ 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి ఎక్కడైనా సర్వైవ్ కాగలుగుతాడు. వెదరు ఓకే, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇంకొక థర్డ్ ఆప్షన్కి పోయినా డిసీజ్ ప్యాటర్న్ కూడా ఇండియాలో ఎలాంటి డిసీజెస్ వస్తాయో అక్కడ వెదర్ అలాగే ఉంది కాబట్టి సేమ్ డిసీజెస్ అక్కడ వస్తాయని అబ్జర్వ్ చేసిన. మెడికల్ స్టూడెంట్కి కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్లో పేషెంట్తో ఇంటరాక్ట్ కావడం. పేషెంట్తో ఇంటరాక్ట్ కావాలంటే పేషెంట్ మాట్లాడే భాష డాక్టర్కి తెలవాలి, డాక్టర్ చెప్పే విషయాలన్నీ పేషెంట్కి అర్థం కావాలి. అప్పుడే ఆ పేషెంట్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాడు, ఈ డాక్టర్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఈ 3 ప్రధాన కారణాల వల్ల నేను ఫిలిప్పీన్స్ను ద బెస్ట్ అని చూస్ చేసుకున్నాను. ఇంకా సెంట్రల్ అమెరికా ఎందుకంటే అక్కడ 4 years ఆఫ్ డిగ్రీ, అది 32 hours ఫ్లైట్ జర్నీ ఉన్నా కూడా, అంత దూరం ఉన్నా కూడా యూఎస్కి పోవాలనుకునే వాళ్ళు ఎక్కువ అక్కడి నుంచి పోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది, యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ రాసి. దానివల్ల వెదర్ కూడా సేమ్ ఉంటుంది కానీ 32 hours జర్నీ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఫిలిప్పీన్స్, ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అది దానికి ఎవరైనా ఫారిన్లో సెటిల్ కావాలి, యూఎస్లో బెస్ట్గా సెటిల్ కావాలనుకునే వాళ్ళ కోసం దాన్ని కూడా నేను సెకండ్ ఆప్షన్గా చూస్ చేసుకున్నాను. ఓకే, కెనీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2014లో మా బాబుని పంపించేసి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు 4th year రన్నింగ్. ఇప్పటివరకు వందలాది మందిని పిల్లల్ని ఎవ్రీ ఇయర్ పంపిస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఓకే, ఫస్ట్ మీ అబ్బాయినే పంపించి ఆ తర్వాత స్టార్ట్ చేశారు అనమాట. ఓకేనండి, ఫిలిప్పీన్స్లోని ఏ కాలేజెస్కి అడ్మిషన్స్ చేస్తున్నారు, అలాగే సెంట్రల్ అమెరికాలోని ఏ కాలేజెస్కి అడ్మిషన్స్ చేస్తున్నారు? ఓకే మేడం, ఫిలిప్పీన్స్లో మేము టాప్ 3 కాలేజెస్ను డీల్ చేస్తున్నాం. ఒకటి అందులో ఎమిలియో అగ్నాల్డో కాలేజ్. ఇది ఫిలిప్పీన్స్ సెంట్రల్లో ఉంటుంది, అంటే మనీలా క్యాపిటల్ సిటీలో సెంటర్ పాయింట్లో ఉంటుంది. అక్కడ 90% ఆఫ్ ది ఎబో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అది ఫిలిప్పీన్స్ మొత్తం కాలేజీలో టాప్ 5 కాలేజ్, టాప్ 5th వన్. తర్వాత పర్పెచువల్ కాలేజ్ అని రెండవది ఉంది, అది మనీలా సిటీలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి దిగగానే 30 minutes జర్నీలో కాలేజీకి వెళ్ళిపోవచ్చు. అది టాప్ 9th కాలేజ్ అండి. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలాలో ఉన్నటువంటి ఈ 2 కాలేజీలు టాప్ 5th ఒకటి, టాప్ 9th ఒకటి. తర్వాత ఫిలిప్పీన్స్ దాటి మెట్రోపాలిటన్ సిటీ దాటి సబర్బన్లో కూడా ఒక కాలేజీ చేస్తున్నాం, అది డవావో కాలేజీ. అది సబర్బన్లో ఉంటుంది, అంటే రూరల్ ఏరియాలో ఉంటుంది. దానికి కూడా మేము చేస్తున్నాం. ఈ 3 కాలేజీలలో అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు మన దగ్గరికి రావచ్చు. తర్వాత సెంట్రల్ అమెరికాకి వచ్చేసరికి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ అనేది 2. ఈ 2 కాలేజెస్ పూర్తిగా ఆథరైజేషన్ కలిగి అన్ని ఏర్పాట్లతో మేము రంగంలోకి దిగాము. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. వరంగల్ నుంచి సతీష్ కుమార్ గారు. నమస్తే సతీష్ కుమార్ గారు. నమస్తే మేడం, ఒకసారి సార్కి ఇవ్వండి. మాట్లాడండి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, నేను సతీష్ కుమార్ మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్. హన్మకొండ నుండి తేజస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ నేను. ఓకే సార్. మీరు ఇక్కడ వరంగల్లో ఉన్నప్పుడు కూడా అన్ని కాలేజెస్ సంబంధించిన ప్రిన్సిపల్ గా చేశారు మీరు. అవును. కొద్దిగా ఎంతో మంది విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఫిలిప్పీన్స్ సంబంధించి మరి అందరికి కొంతమంది స్టూడెంట్స్ కి కొన్ని సందేహాలు ఉండే సార్. సార్
దానికి సంబంధించి మరి ఎలా వెళ్ళాలి, ఎట్లా అనే దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సార్ ఈ ప్రోగ్రామ్ చూడండి సార్, మొత్తం ప్రోగ్రామ్స్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి, మీతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాం. మీరు నాకు సుపరిచితులే అనుకుంటాను బహుశా. ఓకేనా? రైట్ సార్. మీరు ఏవైతే కాలేజెస్కి మీరు అడ్మిషన్స్ ఇస్తున్నారో ఆ కాలేజెస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది? ఓకే మేడం, ఫస్ట్ ఎమిలియో అగ్నాల్డో కాలేజీ, ఇది సెంటర్లో ఉంటుంది. అది ఇక్కడి నుంచి యూఎస్ఎంఎల్కి పోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. స్టూడెంట్స్ 90% అబోవ్ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి ఇది ప్రిపరేబుల్ కాలేజీ. దీంట్లో ఎక్కువ పాస్ పర్సెంటేజ్ అంటే ఎన్మ్యాట్ పాస్ అయినాక మాత్రమే వాళ్ళకు అక్కడ ఎండి సీట్ దొరుకుతుంది. ఫస్ట్ అక్కడ సిస్టమ్ తీసుకుంటే BS ప్రీ మెడిసిన్ 1 year చదవాలి. ఫిలిప్పీన్స్ మొత్తంలో ప్రీ మెడిసిన్ 1 year చదవాలి. అందులో 4 semesters ఉంటాయి, 4 into 3 months, అంటే 1 year 2 months అట్లా 3 months దాడుతుంది. కొంతమంది 1.5 year అని చెప్తారు. యాక్చువల్గా 1 year 2 monthsనే అయిపోతుంది. మేబీ 1 year 3 months కూడా పట్టచ్చు ఒక్కోసారి. దాని తర్వాత డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎండీలో అడ్మిషన్ దొరుకుతుంది. ఈ ఎండీ అనేది 4 years ఉంటుంది. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే అది ఇండియాలో ఈక్వల్ టు MBBS అనమాట. అయితే ఎమిలియో అగ్నాల్డో కాలేజీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి క్రీమ్ పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ క్రీమే మాత్రమే ఉంటుంది, నాన్ క్రీమ్ అక్కడ ఉన్నటువంటి స్పీడ్ను తట్టుకోలేరు. అంత స్పీడ్గా ట్రాక్ వెళ్ళిపోతుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్లో పక్క వాడు ఏ కంట్రీ స్టూడెంట్ కూడా మనం వీ కెనాట్ అబ్జర్వ్. తర్వాత పర్పెచువల్ కాలేజ్కి వచ్చేసరికి సెకండ్ కేడర్ ఆఫ్టర్ క్రీమ్ అంటే 90% బిలో. ఇక్కడ కొంచెం వెదర్ ఉంటుంది, అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అదో సెంటర్లో సిటీ సెంటర్లో ఉంటుంది, ఇది కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఈ పర్పెచువల్ కాలేజీలోనే ఇప్పుడు మా బాబు చదువుతుందండి, 3rd year, అంటే MD 2nd year. అక్కడ ప్రీ మెడిసిన్ అయిపోయి 1st year MD అయిపోయి MD 2nd year సక్సెస్ఫుల్గా చదువుతున్నాడు. ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ పేరెంట్ విత్ మై చైల్డ్. తర్వాత డవా వచ్చేసి సబర్బన్ ఎవరైనా ఇష్టపడతారో అక్కడ కూడా కాలేజ్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, రూరల్ ఏరియాలో ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనీలా నుంచి ఫ్లైట్ జర్నీ 1.5 hour. అక్కడ ఈ 3 చోట్ల మా సొంత హాస్టల్స్, మాకు సొంత ఆథరైజేషన్స్ అన్నీ కలిగి ఉన్నాము. మీకు ఎక్కడికి స్టూడెంట్ ఆఫీస్కి వచ్చినట్టయితే అక్కడ స్టూడెంట్ యొక్క పరిస్థితిని బట్టి, మార్కులను బట్టి ప్రాపర్గా గైడ్ చేసి, ఈ స్టూడెంట్ ఇన్ని మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ స్టూడెంట్ ఎక్కడైతే సెట్ అవుతాడో చూసి ఆయన అబ్జర్వ్ చేసి ఆయనకి ఇచ్చేస్తాం, అంటే అవకాశం ఇచ్చేస్తాం. నువ్వు ఈ కాలేజ్ అంతే, ఇక నీలాంటి క్యాడర్ నీ అంత హైయెస్ట్ చదువుకున్నటువంటి మార్కులు కొట్టినటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళతో అయితే నువ్వు ఈజీగా గెటన్ కాగలుగుతావు అని చెప్పగలుగుతాం. ఓకే, టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్ అసలు? టోటల్గా వచ్చేసి ఫిలిప్పీన్స్లో ఫస్ట్ 1 year ప్రీ మెడిసిన్, రిమైనింగ్ 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం. ఓకే. తర్వాత ఈ సెంట్రల్ అమెరికాకి వచ్చేసరికి 4 years కంప్లీట్ కోర్స్, 4 years, 2 years కంప్లీట్ థియరీ, 2 years కంప్లీట్ ప్రాక్టికల్స్ వాళ్ళు మెక్సికోలో చేసుకోవచ్చు, యూఎస్ఏలో చేసుకోవచ్చు, యూకేలో చేసుకోవచ్చు, లండన్లో చేసుకోవచ్చు, తర్వాత నేపాల్లో చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. వాడు యూఎస్కి వెళ్ళిపోవాలనుకుంటే, భారీగా అక్కడ యూఎస్లో సెటిల్ కావాలనుకుంటే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్, అక్కడ చదువుకొని మళ్ళీ ఇండియాకి సెటిల్ కావాలనుకుంటే మన ఖరగ్పూర్ నుంచి నేపాల్కి వెళ్ళి ప్రాక్టికల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 2 years. ఫస్ట్ 2 years కంప్లీట్ ప్రాక్టికల్ థియరీ, సెకండ్ 2 years కంప్లీట్ ప్రాక్టికల్స్. ఆ ప్రాక్టికల్స్ను నేపాల్లో కూడా చేసుకోవచ్చు. నేపాల్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ అవసరం లేదండి, ట్రైన్కి వెళ్ళి ట్రైన్కి రావచ్చు. ఓకే, బాగుంది. అంటే అక్కడైతే 6 years ఆల్మోస్ట్ ఆల్, 4 years సెంట్రల్ అమెరికాలో, 5 years ఆల్మోస్ట్ ఆల్ ఫిలిప్పీన్స్లో. టైము మెడికల్ స్టూడెంట్కు టైం ఎంత ముఖ్యం, చదువు అంతే ముఖ్యం. అక్కడ 1 year సేవ్ అవుతుంది, కాకపోతే ఒక 10 lakhs ఎక్కువ అవుతుంది ఖర్చు, డిస్టెన్స్ ఎక్కువ, 32 hours ఫ్లైట్ జర్నీ. ఇక్కడ ఫిలిప్పీన్స్లో 7 కూడా రెండింటికి తేడాలు ఉంటాయి. అది నెక్స్ట్ టాపిక్. ఓకే, రైట్. సో ఇప్పుడు పిల్లల్ని జనరల్గా అబ్బాయిలని అయితే ఓకే ఎక్కడికంటే అక్కడికంటే పంపిస్తారు, కానీ వేరే అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు వేరే స్టేట్కి పంపించాలన్నా కూడా ఆలోచిస్తారు. పేరెంట్సే చాలా సందర్భాలను వాళ్ళతో పాటు అక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని ఇంకొక కంట్రీకి పంపించాలంటే సెక్యూరిటీ రీజన్స్ చాలా వరకు ఆలోచిస్తారు. సో ఎలా ఉంటాయి అక్కడ? ఓకే అండి, ఎవ్రీ ఇండియన్ పేరెంట్ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త పడతారు. మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, మన యొక్క విధానాలు వేరు. ఫారిన్కి వెళ్ళేసరికి అక్కడ ట్రెడిషన్స్, కస్టమ్స్ వేరుంటాయి. టోటల్గా గర్ల్స్కు, బాయ్స్కు సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి. 8 దాటిన తర్వాత బయటికి పోవడానికి ఉండదు. ఒకవేళ పోతే ఎంత అంటే కంపల్సరీ పోవాల్సి వస్తే ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది పేరెంట్ తీసుకొని పంపించేస్తారు. అంటే ఒక్క అమ్మాయిని పంపరు, ఒక 4 కానీ 5 పంపుతారు. ఈవెన్ దో ఫిలిప్పీన్స్లో ఫిమేల్ డామినేటెడ్ కంట్రీ, దట్ ఈస్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, పీస్ఫుల్ కంట్రీ, ద సేఫెస్ట్ కంట్రీ ఫిలిప్పీన్స్ అన్నట్టు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండే, అమ్మాయి మధ్యరాత్రి ఒక్కది పోయి ఎక్కడికైనా పోయి పర్చేజ్ చేసి అన్ని షాపింగ్ చేసుకొని రావచ్చు. అక్కడ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మా ఓన్ క్లాస్ ఉంది. మా ఓన్ క్లాస్లో 50 members 38 members గర్ల్స్, 12 members బాయ్స్.
ఇప్పుడు చెప్పండి, గర్ల్స్ రేషియో ఎక్కువ ఉందా, బాయ్స్ రేషియో ఎక్కువ ఉందా? అమ్మాయిలు గ్రేటా, అక్కడ అబ్బాయిలు గ్రేటా? అట్లా అమ్మాయిలు అబ్బాయిలు అని మెడికల్ ఎడ్యుకేషన్ ఇది మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అమ్మాయిలు అబ్బాయిలు అనేది మెడికల్ ఎడ్యుకేషన్లో చదివించే వాళ్ళు పేరెంట్స్ కూడా అట్లా మా అమ్మాయి అనే ఫీలింగ్ని మర్చిపోయి అది పంపించడం ఉన్నతమైనటువంటి అంటే ఎవరు చూసుకుంటారు అని వాళ్ళు అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు, హాస్టల్లో కేర్ టేకర్స్ ఉంటారు. క్యాంపస్లోనే హాస్టల్ కాబట్టి కాలేజీకి వెళ్తారు, మళ్ళీ కాలేజ్ టైంకి వచ్చేస్తారు. ప్రతిరోజు కాలేజీకి సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది, ఈ సో అండ్ సో క్లాస్లో సో అండ్ సో టైంలో సో అండ్ సో మీకు క్లాస్ ఉంటుంది, ఈ క్లాస్కి వెళ్ళిపోవాలి వాళ్ళు, అంతే. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ ఫిలిప్పీన్స్కి వచ్చేసరికి యావరేజ్లో ఈ 3 కాలేజీల నుంచి 19 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ ఎమిలియో కానీ, పెర్పెచువల్ కానీ, డవో కానీ ఉంటాయండి. తర్వాత ప్రతి నెల ఒకసారి హాస్టల్ ఫీజు కట్టాలండి. వుడ్ అండ్ హాస్టల్ కలిపి అక్కడ ఏసీ అకామిడేషన్ ఇస్తాం. రూమ్కు 4 మెంబర్స్ ఉంటారు, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. తర్వాత దాంట్లో 4 మెంబర్స్కి ప్రతి ఒక్కరు 10th లోపల 10,000 పీసెస్, అక్కడ మనీ 10,000 అంటాం, అది ఎవ్రీ మంత్ కట్టుకోవాలి. కాలేజ్ ఫీజు వచ్చేసరికి ఈ 20 లక్షల్లో 5 సంవత్సరాలకు డివైడ్ చేసి ఏ ఇయర్ది అక్యురేట్గా అంటే ఆఫీస్కి వస్తే క్లియర్గా ఇస్తారు. దాన్ని బట్టి ఏ ఇయర్కి కాలేజీకే కట్టుకోవడం వాళ్ళు. మిగతా కన్సల్టెన్సీ ఛార్జెస్ ఏవైతున్నాయో అవి ఎక్స్ట్రా, వీసా ప్రాసెసింగ్ అంతా మేము చేసేస్తాం, దానికి మా ఛార్జెస్ మేము తీసుకుంటాం. ప్లస్ సార్, ఇప్పుడు జర్నీ డీటెయిల్స్ ఎట్లా పంపిస్తారు మీ కన్సల్టెన్సీ నుంచి పిల్లల్ని? ఓకే అండి, పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్ కానీ పోయేటప్పుడు వాళ్ళు 10th క్లాస్ మెమో ఒకటి, పాస్పోర్టు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాకు ఇచ్చేస్తే కళాశాలను ఎన్నుకున్న తర్వాత ఆ కాలేజ్ నుంచి మేము అడ్మిషన్ లెటర్ తెప్పిస్తాం. బిఫోర్ దట్ పేరెంట్స్ పోయి చూసుకొచ్చుకోవాలనుకున్నా వాళ్ళు పాస్పోర్ట్ మాకు ఇస్తే వాళ్ళకి సంబంధించిన వీసా ఏర్పాట్లు అన్నీ చేసేసి అక్కడ పంపించేస్తాం. అక్కడ మా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ కాలేజీలన్నీ చూపించి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. పేరెంట్ సక్సెస్ఫుల్గా సాటిస్ఫై అయితేనే జాయిన్ కావచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు మాకు ఇవి సబ్మిట్ చేసినాక మినిమం 1 మంత్ నుంచి 1.5 మంత్ పడుతుంది ప్రాసెస్ మొత్తం. అడ్మిషన్ లెటర్ రావడానికి, పాస్పోర్ట్కి, వీసాకి, రెడ్ రిబ్బన్ డాక్యుమెంటేషన్ ఢిల్లీలో వర్క్ ఉంటుంది. ఈ 3 ప్రాసెస్కి కలిపి మొత్తం మినిమం 1 మంత్ ఎబో పడుతుంది. ఈ బ్యాచ్ ఎప్పుడైనా జూలై ఒక బ్యాచ్ పోతుంది, అంటే జూలై ఇంటేక్ ఒకటి. ఫిలిప్పీన్స్లో రెండే ఇంటేకులు, ఒకటి జూలై ఇంటేకు, 2 నవంబర్ ఇంటేకు. నవంబర్ ఇంటేకు పోయే వాళ్ళు కౌన్సిలింగ్ తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా చూసి అప్పుడు సీట్ రాని వాళ్ళు నవంబర్ ఇంటేక్ పోతారు. బిఫోర్ కౌన్సిలింగ్ నిన్న రిజల్ట్ వచ్చింది, ఈ రోజు నుంచి మనం ఈ రేంజ్లో ఉన్నాం, వస్తా రాదా వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి రేపటి నుంచి వాళ్ళు ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు ఏది బాగుంటుంది. సో ఈ విధంగా పేరెంట్స్ పోవాలనుకున్నా, స్టూడెంట్స్ పోవాలనుకున్నా ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు వాళ్ళ మార్కులతో వచ్చేస్తే మన ఆఫీస్లో మన వాళ్ళు ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేసి ఏ కాలేజ్ అయితే ఈ క్యాండిడేట్కి సూట్ అవుతుందో ఆ కళాశాలను ఎన్నుకోమని చెప్పి ఆ కాలేజ్కి అడ్మిషన్ లెటర్ తెప్పించి ఆ కళాశాలకు పంపించడం జరుగుతుందండి. ఫ్లైట్ జర్నీ ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హైదరాబాద్ నుంచి శరత్ గారు. నమస్తే శరత్ గారు. నమస్తే స్వరూప్ గారు. హలో హలో, కొంచెం గట్టి మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎంబీబీఎస్ ఇండియాలో కంప్లీట్ అయింది సార్. ఓకే, నేను అబ్రాడ్లో ఎండిఎంఎస్ పర్సూ చేయాలనుకుంటున్నాను. వాట్ ఆప్షన్స్ యూ హ్యావ్? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు మాత్రమే చేస్తున్నాం సార్. ఎండీ కోసం అయితే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా టైం చూసుకొని, పీజీ అడ్మిషన్స్ అయితే ఏం చేయట్లేదు సార్. మీకోసం కొన్ని సలహాలు సూచనలు మాత్రం చేయగలుగుతాం. ప్రోగ్రామ్ తర్వాత మీరు ఒకసారి ఆఫీస్కి రండి సార్. రైట్ సార్, మీరు ఇందాక చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఎస్, క్వశ్చన్ ఎన్మాట్ ఎగ్జామ్ గురించి చెప్పండి సార్. రైట్, ఫిలిప్పీన్స్లో ప్రతి స్టూడెంటు నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అని ఒక ఎన్మాట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. మన దగ్గర నీట్ ఎలాగో అక్కడ ఫిలిప్పీన్ స్టూడెంట్స్కు డిజైన్ చేసినటువంటి ఎగ్జామ్ అది. అంటే నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్లో పర్సంటేజ్ కాకుండా పర్సంటైల్ ఉంటుంది, మినిమం పాస్ కావాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, అంటే ఇయర్లీ 2 టైమ్స్ రాస్తాడు. కోర్స్ అయిపోయేసరికి 5 ఇయర్స్ పడుతుంది కాబట్టి 10 టైమ్స్ రాయొచ్చు. ఫస్ట్ టైమే పాస్ అయింది అనుకోండి, సెకండ్ టైం రాయాల్సిన అవసరం లేదు. ఆ పర్సంటేజ్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా సెకండ్ ఆప్షన్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్లోకి ఏ కాలేజీకైనా వెళ్ళడానికి ఈ ఎన్మాట్ ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఇంతకన్నా బెస్ట్ కాలేజీ టాప్ 1 కాలేజీకే పోదాం అనుకున్నప్పుడు ఈ ఎన్మాట్ స్కోరింగ్ అనేది ఉపయోగపడుతుందండి. అది అక్కడ ఎన్మాట్ విషయాలు. ఓకే సార్, యుఎస్ఎంఎల్ఈ డీటెయిల్స్ గురించి చెప్తారా? ఫిలిప్పీన్స్లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియాలో నీట్ ఎట్టయితే ఉందో ఇండియాలో ఎంబీబీఎస్ చేయడానికి, ఇండియాలో చదివి ఇండియాలో రాసి ఇండియాలో సెటిల్ కావడానికి, అట్లనే ఏ ఫారిన్ కంట్రీ నుంచి అయినా ఒక క్యాండిడేట్ పోయి యూఎస్లో సెటిల్ కావాలంటే యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. యూఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ రాసిన దీంట్లో స్టెప్ 1, స్టెప్ 2 ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా పాస్ అయిన వాళ్ళు మాత్రమే యూఎస్కి పోవడానికి. అంటే ఫిలిప్పీన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా
యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రపంచంలో 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మెడికల్ సైడ్ ఉంటాయండి. ఒకటి బ్రిటిష్, రెండోది అమెరికా. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదివిన వాళ్ళకి ప్రపంచ దేశాల్లో 5 దేశాల్లో పీజీ మాత్రమే ఉంది. ఇండియాలో ఒక 10%, ఇప్పుడు ఉన్నటువంటి 100 సీట్లకు 10% సీట్లే మాత్రమే పీజీలో ఉంటాయి. అంటే 90% డ్రాప్ అయిపోవాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎంబీబీఎస్ చదవడం ఒకటే సరిపోదు, దాంతోపాటు పీజీ కూడా చేయాలంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంబీబీఎస్ అయిన వారికి పీజీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫిలిప్పీన్స్లో చదువుతారు కాబట్టి అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. స్టెప్ 1 స్టెప్ 2 పాస్ అయితే 3rd 4th ఇయర్ యూఎస్లో చదవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. అట్లనే సెంట్రల్ అమెరికాకు పోతే ఫస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ థియరీ, అది యూఎస్ఎంఎల్ఈ సిలబస్ దాంట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంక్లూడ్ అయి ఉంది. అక్కడ నుంచి 90% ఏవో స్టూడెంట్స్కి యూఎస్ఎంఎల్ఈ ద్వారా యూఎస్కి పోవడానికి అవకాశం ఉంది అక్కడ సెంట్రల్ అమెరికాలో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిలిప్పీన్స్లో కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా క్రీమ్ ఉండి ఫస్ట్ డిజైర్ ఉండి అంటే ఇంకా బాగా పట్టుదలతో నుండి చదువుకొని కొట్టగలిగితే యూఎస్ఎంఎల్ఈ ద్వారా అమెరికా పోయి బ్రహ్మాండంగా సెటిల్ కావచ్చు. ఓకే, సో ఎంసీఏ ఎగ్జామ్ ఎప్పుడు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? ఓకే అండి, ఇప్పుడు ఇండియా నుంచి ఏ స్టూడెంట్ ఎనీ ఫారిన్ కంట్రీలో ఎంబీబీఎస్ మెడికల్ చదివినా ఇండియాకి వచ్చి ఇండియన్ గవర్నమెంట్ చేత రికగ్నైజేషన్ చేయబడాలంటే ఎంసీఏ ఎగ్జామ్ రాయాలి. అతను ప్రాక్టీస్ చేయడానికైనా, అతనికి గవర్నమెంట్ జాబ్ చేయడానికైనా, అతడు ఇంకా పీజీ చదవడానికైనా, ఈ 3 వాటి కోసం ఇక్కడ ఎంసీఏ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎంసీఏ ఎగ్జామ్ 300 మార్క్స్ ఉంటుందండి. అందులో 150 మార్క్స్ కంప్లీట్గా థియరీ, ఇంకా రిమైనింగ్ 150 మార్క్స్ కంప్లీట్ ప్రాక్టికల్స్. థియరీ ఏ కంట్రీలో చదివిన వాళ్ళైనా రాస్తారు, ఉక్రెయిన్, రష్యా, చైనా, ఇంకెక్కడ కంట్రీ పోయినా మామూలుగా చదువుకొని రాయడమే కాబట్టి రాసేస్తారు. ప్రాక్టికల్కి వచ్చేసరికి ఫిలిప్పీన్స్లో ప్రాక్టికల్స్ సజావుగా నిర్వహించబడతాయి. ఇండియన్ డిసీజ్ మీద ప్రాక్టికల్ చేస్తారు. హాస్పిటాలిటీ ఎక్కువ, తర్వాత ఈ క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక వార్డులో పాస్ అయితేనే ఇంకొక వార్డు పంపిస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా థియరీ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఫిలిప్పీన్స్లో, ఎందుకంటే ఒక సెమిస్టర్లో పాస్ అయితేనే ఇంకొక సెమిస్టర్ పోతాడు. అంటే ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ చదువుకోవాలి నేను అనేది మైండ్లో పడిపోతుంది. చదవకపోతే సెకండ్ సెమిస్టర్ పోడు, 5 సంవత్సరాల కోర్సును 10 సంవత్సరాలు చేసేస్తాడు. అంటే ఖచ్చితంగా చదివితేనే 5 సంవత్సరాల్లో పర్ఫెక్ట్ అవుతుంది. ఏది ఏమైనా మెడికల్ అనేది, మెడికల్ సైడ్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి విషయం. ఎవరైనా 5 years మెడిసిన్, 1 year వరకు ఎంసీఐ ఇంటర్న్షిప్, తర్వాత 3 years పీజీ, 9 years తర్వాతనే అతను సెటిల్ అవుతాడు. ఈ 9 years విగరస్గా హార్డ్ వర్క్ చేస్తే తప్పితే ఇక్కడ ఏ ఎగ్జాము పాస్ కాలేడు, అతను సక్సెస్ఫుల్గా డాక్టర్ అయి బయటికి రాలేడు. పేరెంట్స్ కూడా నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లల యొక్క డిజైర్ను, వాళ్ళలో ఉన్నటువంటి ఫైరింగ్ను, వాళ్ళ యొక్క ఉన్నటువంటి జీల్ను, వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదలను గుర్తించాలి. పట్టుదల లేకుండా ఊరికైనా ఎంజాయ్ చేయడానికి కూడా ఫారిన్ పోయి చదువుకోవడానికి పోతున్నట్టు, కానీ అక్కడ పోయి చదవరండి వాళ్ళు. అట్లా చదువుతాడా నా కొడుకు చదవడం అనేది పేరెంట్స్కి మామూలుగా స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి డిజైర్ చూసి మాత్రమే పంపించాలి. రైట్, హైదరాబాద్లో ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి ఇలాంటివి. సో మీ కన్సల్టెన్సీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ప్రత్యేకతలు ఏంటి? నేను బేసికల్గా పేరెంట్ను, అంటే 15 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేసిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వేలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను మనం భావి పౌరులుగా తీర్చిదిద్దాం. దానివల్ల విద్యార్థులు ఎలా ఉంటారు, పేరెంట్స్ని ఎలా మిస్గైడ్ చేస్తుంటారు, చదివితే ఎలా చదువుతారు, ఎలా చదవాలి అనేటువంటి ప్రాపర్గా గైడ్ చేస్తాం. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం 15 బ్రాంచెస్ పెట్టాం. ఆ బ్రాంచెస్లో కూడా ప్రతి బ్రాంచ్ మీద కూడా ఇదే చెప్తున్నాం, మనం ఉన్నట్టే చెప్పాలి, లేనట్టే చెప్పాలి, ఉన్నది లేనట్టు చిత్రీకరించి పేరెంట్స్ని ఎట్టి పరిస్థితిలో మిస్గైడ్ చేయొద్దు. మనకు అడ్మిషన్స్ వచ్చినా రాకున్నా పర్లేదు, మన టార్గెట్ మనం రీచ్ అవుతాం అని చెప్పాను. అంటే ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా అన్ని విషయాలు క్లియర్గా పేరెంట్స్కి, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి, పిల్లల యొక్క డిజైన్ బట్టి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళతో అడ్మిషన్ తీసుకొని పంపిస్తాం. తర్వాత 24 hours మా సర్వీసెస్ పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ఉంటాయండి. ఎంతమంది కన్సల్టెంట్స్ ఏం చేస్తుంటారు, ఏదో పంపించినాం అయిపోయిందా మా పని, చేతులు దులుపుకున్నామా, ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్నాం అయిపోయింది, తర్వాత ఫోన్లు ఎత్తారు, స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. అట్లా కాకుండా మేము 24 hours పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ పూర్తిగా అందుబాటులో ఉంటాం. 24 hours సర్వీస్ చేస్తాం. 4 కాలాల పాటు 100% మార్కెట్లో నిలబడతాం. అందుకోసం మా కన్సల్టెన్సీ అనుకోవాలని నేను నా వైపు నుంచి చెప్పేస్తాను. రైట్, విదేశాల్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? పేరెంట్స్ ముఖ్యంగా గుర్తించాల్సింది పిల్లల్లోని డిజైర్, పిల్లల పట్టుదల, పిల్లల మానసిక స్థితి. అక్కడ ఫారిన్ పోతారు, అక్కడ ఎన్నో జల్సాలకు అలవాటు పడ్డ పేరెంట్స్ పిల్లలు ఉన్నారు. కొంతమంది 10% మిస్యూజ్ అవుతున్నారు, 90% చదువుతున్నారు. ఫస్ట్ వానికి 100% చదవాలని ఉంది, నేను గొప్ప డాక్టర్ కావాలని ఉంది అనేటువంటిది ఉన్నదా లేదా అని మైండ్ సెట్ చేయండి. ఫస్ట్ పిల్లలకి మైండ్ సెట్ చేయాలి. మైండ్ సెట్ చేయకుండా పంపించేస్తే విదేశాలకు పోయినాక మీ పేరెంట్స్ కంట్రోల్ ఉండదు, మా కంట్రోల్ ఉండదు. వాళ్ళు ట్రాక్ తప్పిపోయే ఏజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసి మైండ్ సెట్ చేసి పంపాలి. వాళ్ళలో డిజైర్ ఉంటే మాత్రమే పంపాలి, లేకపోతే మీ పైసలు వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, విలువైన టైం వేస్ట్. రైట్, అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్?
అడ్మిషన్ ఇప్పుడు నీట్ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి వస్తుందో రాదో తెలిసిపోతుంది కొంతమందికి 1-2 మార్కులలో మిస్ అయితే లాస్ట్ మినిట్ వరకు చూస్తాం అనుకున్నాడు. ఇప్పటికే తెలిసిపోయింది రాదు అనుకునేది ఉండి పిల్లలకి కంపల్సరీ మెడిసిన్ చేయాలని ఉంటే మా తెలంగాణ ఆంధ్రలో మాకు 15 బ్రాంచులు ఉన్నాయి. ఏ బ్రాంచులైనా ఎక్కడ ప్రాంతాలలో అక్కడ ఏ బ్రాంచులైనా సంప్రదించవచ్చు. ఆ బ్రాంచ్ మేనేజరు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది అవుతుందో మీ పిల్లగాని యొక్క మార్కులను బట్టి మీ స్తోమతను బట్టి కాలేజీలలో ఫీజులలో వేరియేషన్ ఉంటుంది. సెంట్రల్ అమెరికా వస్తే 40 lakhs దాటిపోతుంది, కానీ 4 years. ఫిలిప్పీన్స్లో వచ్చేస్తే ఎమిలియో కాలేజీలో, పెర్పెచువల్ కాలేజీలో, డవో కాలేజీలో యావరేజ్లో 19.5 lakhs నుంచి 20 lakhs వరకు ఉంది. అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కాక మిగతా ఖర్చులని కలిపితే టోటల్గా 30 lakhsలో ఫిలిప్పీన్స్లో బయటపడితే సెంట్రల్ అమెరికా 40+ అంటే 4 yearsలోనే అయిపోతుంది కాబట్టి 40+ పడుతుంది. 10 lakhs ఎక్కువైనా కూడా అక్కడ 1 year సేవ్ అవుతుంది. సమయం వృధా కావద్దు, పైసలు మా దగ్గర అనుకున్న వాళ్ళు సెంట్రల్ అమెరికా లేదా అమెరికాలో సెటిల్ కావాలనుకున్న వాళ్ళు అటువైపు, లేదా సమయం పోయినా 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకుంటాం, 1 year పోయినా పర్లేదు ఇక్కడ ఫిలిప్పీన్స్లో అవుతాం అనుకునే వాళ్ళు, బడ్జెట్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఇటు. ఇంకా లోన్ ప్రాసెస్కి ఇట్లా ఏమైనా కావాలనుకున్నా కూడా పేరెంట్స్కి లోను అందుబాటులో అన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. వాటికి కావాల్సింది కొలెట్రల్ షూరిటీ, అంటే ప్రాపర్టీ సంబంధించిన ఏదైనా షూరిటీ పెట్టుకొని మీ పిల్లలకు లోన్స్ 30 lakhs వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి లోన్స్ ఆఫర్ చేస్తాయి. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టూడెంట్ పోయే ముందు మాత్రం ఈ లోన్ రాదు. పోయిన తర్వాత వీసా అంతా అప్గ్రేడ్ అయినాక, యూనివర్సిటీలో ఎంటర్ అయినాక, యూనివర్సిటీలో ఆథరైజేషన్ అన్నీ వచ్చాక ఈయన క్లాసులకు అటెండ్ అయ్యేటప్పుడు అప్పుడు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి మీ ఆర్థిక స్థోమతను బట్టి మీరు హైదరాబాద్లో మా దిల్సునగర్లో ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో కానీ, ఆంధ్రాలో ఆఫీసులు అన్ని చోట్ల మేజర్ ఆఫీసులు ఉన్నాయి, తెలంగాణలో అన్ని చోట్ల మేజర్ ఆఫీసులు ఉన్నాయి. ఆ ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ కానీ డైరెక్ట్గా సంప్రదించి మీ అడ్మిషన్ పొందవచ్చండి. లేదంటే 10th class ఇంటర్మీడియట్ పాస్పోర్టు మాకు మెయిల్ ద్వారా పంపించేసి డీడీ ఒకటి కెనియా అబ్రాడ్ పేరు మీద డీడీ తీస్తే మేము అడ్మిషన్ లెటర్ తెప్పించేస్తాం. పాస్పోర్ట్ కాంచని ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అన్ని విధాలుగా ఏర్పాట్లు సక్సెస్ఫుల్గా చేసేసి మీ అబ్బాయిని తీసుకుపోయి మళ్ళీ కంప్లీట్ అయిపోయినాక తీసుకొచ్చేంత వరకు మాదే పూర్తిగా బాధ్యత ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విదేశాల్లో MBBS చేద్దాం అనుకునే విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.